మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమా నుండి గ్లోబల్ స్టార్గా మారిపోయాడు. ప్రస్తుతం పెద్ది సినిమాలో నటిస్తున్నాడు. చరణ్కి ఈ సినిమా గ్లోబల్ రేంజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో దర్శకుడు పెద్దిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన ఒక షాట్ పెద్దికి పెద్ద గ్లోబల్ సౌండ్ తీసుకొచ్చింది. 2026 మార్చి 27న రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమాని. ప్రజెంట్ పెద్ది షూటింగ్లో బిజీగా ఉన్న చరణ్ అయితే షూటింగ్కి కొంచెం బ్రేక్ ఇచ్చి లండన్ వెళ్ళాడు. చరణ్ ప్రతిష్టాత్మకంగా మ్యాజిక్ మ్యూజియంలో మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అయితే విగ్రహ ఆవిష్కరణకు కుటుంబ సభ్యులతో కలిసి లండన్ వెళ్ళారు. అయితే లండన్ వీధులలో మెగా ఫ్యాన్స్ చేసిన రచ్చ మామూలుగా లేదని చెప్పాలి. మెగాస్టార్ చరణ్కి ఒక రేంజ్లో వెల్కమ్ చెప్పారు. మ్యూజియం వద్ద వాళ్ళను చుట్టుముచ్చి కేరింతలు పెట్టారు. చరణ్ ఉంది లండనా లేక ఇండియానా అన్నట్టుగా ఉంది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇక లండన్ నుంచి తిరిగి రాగానే పెద్ద షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడు చిరంజీవి కూడా ఈ నెల 22న అనిల్ రావిపూడితో చేస్తున్న మెగా 157వ సినిమాను చేయబోతున్నాడు. మెగాస్టార్ ఒక అద్భుతమైన సినిమాని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నాడని సినీ ప్రముఖులు కూడా చెబుతున్నారు. అయితే రామ్ చరణ్ చిరంజీవి ఏ మాత్రం థియేటర్ వద్ద చేస్తారో చూడాలి. లాస్ట్ వచ్చిన చరణ్ మూవీ థియేటర్ వద్ద బోల్తా పడింది. అయితే ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పెద్ద హిట్ కొట్టాలని రామ్ చరణ్ ట్రై చేస్తున్నాడు. సో చిరంజీవి కూడా అనుకున్నంత స్థాయిలో ప్రీవియస్ సినిమాలు ఏమీ టాక్ రాలేదు. అయితే ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకొని థియేటర్లను బాక్స్ ఆఫీస్ బద్దలు చేయడానికి చిరంజీవి కూడా ప్రయత్నిస్తున్నాడు. ఏ మాత్రం వీళ్ళిద్దరు కృషి ఫలిచేస్తుందో వెయిట్ చేసి చూడాలి. మరి వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ.